ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తూ నేను మీ హరిని. ఆల్ ఇండియా సైకిల్ రైడ్ యాత్ర భాగంలో అయితే నేను ఈరోజు కాంచీపురం చేరుకున్నాను. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠమైన కంచి కామాక్షిదేవి అమ్మవారి యొక్క దర్శనము అనంతరము పంచభూతాల లింగాలలోని ఒక లింగమైన పృథ్వీలింగము ఆ ఏకాంబరనాథ స్వామి వారి యొక్క దర్శనము అనంతరము కంచిలోనే అతి ప్రాచీన ఆలయమైన 108 శైవ క్షేత్రాల్లో ఒక క్షేత్రమైన శ్రీ వరదరాజ స్వామి వారి యొక్క ఆలయము, ఆ ఆలయంలోనే వెండిబల్లి బంగారుబల్లి యొక్క దర్శన అనంతరము నా సైకిల్ రైడ్ యాత్ర అయితే కాంచీపురం నుంచి తిరువనమలకి అయితే బయలుదేరిందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మీ అందరి సహకారం సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ మరి ముందుకైతే సాగిపోదాం. కాంచీపురంలో నాకు కావలసిన సరుకులు అయితే తీసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. కాంచీపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్లోనే ఒక పెద్ద ఆలయం అయితే కనబడింది. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే నా సైకిల్ అయితే అక్కడ పెట్టేసి మధ్యాహ్నం వంటకు కావాల్సిన సామాన్లన్నీ తీసి నాకు కావలసిన సరుకులు అయితే తీసుకొని అన్నము కూరగా వండుకొని సరిపోయినంత వరకు వండుకొని తినేసి కొంచెం సేపు విశ్రాంతి తర్వాత నా పయనం అయితే మొదలెట్టాను. అరుణాచలానికి వెళ్ళే రూట్లో అయితే నిన్నైతే పొద్దుపోయిందండి. ఇంకా నైట్ జర్నీ, అందులోని ఇది హైవే కాదు, నార్మల్గా ఎస్హెచ్ రోడ్ అయినా కూడా అసలు ఇక్కడ పల్లెలను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్న రోడ్డు, పెద్ద ఏమంటారు వసతులు అట్లాంటివి లేవు. ఇంకా ఆల్మోస్ట్ చాలా దూరం చూసుకుంటూ వస్తే ఒక 20 కిలోమీటర్స్ అయితే ఒక పెట్రోల్ బంక్ కనబడింది. చూసారు కదా ఎలా ఉందో. ఇంకేస్ ఒకవేళ ఈ పెట్రోల్ బంక్ కానీ మిస్ అయిందంటే మళ్ళీ ఇంకొక 15 నుంచి 20 కిలోమీటర్ దూరం దాకా పెట్రోల్ బంక్ లేదు. అందుకోసమే ఇంక ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. పెట్రోల్ బంక్ పరంగా చూస్తే కొంచెం పల్లెటూరులో మట్టి రోడ్డుగా ఉన్నా కూడా బాగా రిసీవ్ చేస్తున్నారండి, ఫ్రెండ్లీ స్టాఫ్. ఎక్కడ ఉంటావు, వాళ్ళ రూమ్ కూడా చిన్న రూము, ఇబ్బంది కదా అంటే సరే అని చెప్పి అక్కడ ఒక క్యాంప్ కనబడుతుంది కదా, వ్యాను, ఒక టాటా ఏసీ కనబడుతుంది కదా, ఆ ట్రక్లో వెనకాల ఓపెన్ చేసి అక్కడైతే టెంట్ వేసుకొని నిన్న నైట్ అక్కడే అయితే నేను స్టే చేశాను. ఇంకా ఇదంతా పెట్రోల్ బంక్ బయట వైపు ఎలా ఉంటుందో చూడండి. ఎర్లీ మార్నింగ్ చుట్టూ పొలాల మధ్యలో పల్లె అయితే ఉంది. ఇది కూడా ఒక అనుభవం లాగా అనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి అయితే అరుణాచలానికి ఇంక ఎగ్జాక్ట్గా 70 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 70 కిలోమీటర్లు ఈరోజు చేరగలుగుతానా లేదా రేపా అనేది ఇంకా ఈ వీడియోలో అయితే చెప్తూ ఉంటాను. స్టే చేశాను కదండి పెట్రోల్ బంక్లో, ఆ నుంచి అట్టా వెళ్తూ ఉన్నాను. నాకు కొంచెం హోటల్ అయితే క్లోజ్ చేసి కనపడింది. ఎట్టో ఇంకా మనకి మధ్యాహ్నం అవుతుంది, ఇంకా మధ్యాహ్నం భోజనం టిఫిన్ అయి చేయాలి కాబట్టి ఒక మంచి ప్లేస్ చూసుకుని వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆపుకున్నానండి. ఇది ఒక హోటల్ మూసేస్తున్నారు, ఓన్లీ సాయంత్రం మాత్రం. ఇక్కడ పైన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే సరే అని చెప్పి అన్నారు. ఇంకా నేను ఇక్కడైతే మొత్తం కూరగాయలు అన్నీ కట్ చేసుకొని రైసు అట్లాంటివి కూడా 2 పూటలకి నా ఒక్కడికి సరిపోయే విధంగా అయితే కట్ చేసుకున్న కూరగాయల్ని, రైస్ని అయితే 1 లీటర్ ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి, ప్రెషర్ కుక్కరు. అందులో అయితే వండుకుంటున్నాను. ఇంకా కట్ చేసిన కూరగాయలు అయితే ఒక చిన్న బాండిల్ అయితే వేసుకొని కావలసిన కర్రీని కావాల్సిన టేస్ట్గా అయితే వండుకుంటున్నాను. వండుకునే పద్ధతులు అయితే నాకు ఎక్కడ పట్టుకుంటానో తెలియదు, చేతులు అయితే కాలిపోతూ ఉన్నాయి. వంట అనంతరము తినేసి నా యాత్ర అయితే మళ్ళీ మొదలెట్టేశాను. అరుణాచలం తిరువనమలై పంచభూతాల లింగాల్లోని ఒక లింగమైన అగ్నిలింగమైన అరుణాచలం దగ్గరకి అయితే వచ్చేసాము. ఈ ఆచి దాటుకుని లోపలికి వెళ్ళామంటే అరుణాచలంలోకి ఎంటర్ అయిపోయింది. ఈ అరుణాచలానికి రావాలంటే ఆ శివయ్య పర్మిషన్, శివయ్య అనుమతి లేనిదే లోపలికి వెళ్ళలేమని చెప్తూ ఉంటారు. ఈ బోర్డు వెనకాల కనబడుతుంది కదా, ఆ కొండను అరుణాచలం యొక్క కొండ. ఆ కొండ చుట్టూ తిరిగేదాన్ని గిరివలయం అని పిలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా అరుణాచలంకి ఎంటర్ అయ్యే రోడ్ అండి. కాంచీపురం నుంచి ఇలా, ఇది కాంచీపురం నుంచి వచ్చే రోడ్డు. ఇలా కాంచీపురం నుంచి వచ్చి ఇలా అయితే అరుణాచలంలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. తిరువనమలైలోని స్వామివారి తూర్పు గోపురం దగ్గర అయితే ఉన్నాను. ఇదే మన తెలుగు వాళ్ళు పిలుచుకునే అరుణాచల పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలోనే స్వామివారిని అగ్నిలింగంగా కొలుస్తూ ఉంటారు. నేను వచ్చేసరికి సాయంత్రం వేలైందండి. ఎంత బాగుందో చూడండి, ఎంత ప్రశాంతంగా. పగల కూడా గిరివలం అయితే చుట్టూ ఉన్నారండి. చాలా వరకు కూడా వచ్చిన భక్తులు కూడా గిరివలం చుట్టూ ఉన్నారు. ఇదంతా తూర్పు గేటు వైపు ముందున్న భాగము. తిరువనమలైలో స్వామివారి గోపురం దగ్గర నుంచి అయితే
కొంచెం ముందుకైతే సందు ఉంటుందండి. ఆ సందులో అలా కొంచెం ముందుకొచ్చేస్తే ఒక 100 మీటర్లు అనుకోండి. 100 మీటర్ల దాకా వచ్చిన తర్వాత మళ్ళీ రైట్‌కి గాని తిరుక్కున్నారంటే కరుణీగర్ మదన్ అని చెప్పి ఒక సదన్ అయితే ఉంటుందండి. బడ్జెట్లో రూమ్స్ కావాలన్నా, లాకర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ లాకర్లు వచ్చేసరికి మీడియం సైజ్ లాకర్, పెద్ద లాకర్ ఉంటుంది. మీడియం సైజ్ లాకర్ అయితే ₹100, పెద్ద లాకర్ అయితే ₹200. స్టే కావాలంటే స్టే కూడా ఉండొచ్చండి. ₹100 ఉన్నారంటే వాళ్ళే ఒక చాప్ ఇస్తారు. నైట్ అయితే స్టే చేసుకోవచ్చు. బాగా పెద్దగా విశాలంగా బాగుంది. ఇవన్నీ ఆయన రిసెప్షన్లో ఉంటాడు. ఈ అడ్రస్ వచ్చేసరికి ఏంటంటే తూర్పు గోపురం ఉంది కదా, రాజగోపురం. రాజగోపురం ఎదురుగా అయితే సందు ఉంటుందండి. అలా సందుకు వచ్చేసిన తర్వాత ఈ ల్యాండ్ మార్క్ అయితే ఇలా ఉంటుంది. కొన్ని పురాణాల ప్రకారము ఈ అరుణాచల క్షేత్రం ఏర్పడడానికి కారణము ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు మహావిష్ణువు నేనే గొప్ప అని వాదించుకునేవారు. అప్పుడు వాళ్ళ అహంకారాన్ని తొలగించడానికి ఆ పరమశివుడు ఒక దివ్య అనంత అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఈ అగ్నిస్తంభానికి ఆది అనంతం లేనిది. శివుడు ఈ అగ్నిస్తంభాన్ని మొదలు లేదా ముగింపు ఎవరైతే కనుగొంటారో వారే గొప్ప అని వివరిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలోనికి, ఆ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిలోకి వెళ్తారు. ఎంత ప్రయత్నించినా ఆది అంతం దొరకదు. కొన్ని యుగాల తర్వాత బ్రహ్మదేవుడు శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యంగా కేతక పువ్వుని సాక్ష్యం చెబుతాడు. అప్పుడు ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూమిపై ఆలయ పూజ లేకుండా శాపం ఇచ్చి కేతక పుష్పము పూజకు నిషేధంగా శాపం విధిస్తాడు. విష్ణువు తన ఓటమిని ఒప్పుకొని శివునికి విన్నపిస్తారు. అప్పుడు ఆ మహాశివుడు సంతృప్తి చెంది ఈ అగ్నిస్తంభంనే అరుణాచల పర్వతంగా ఏర్పడిందని, ఆ అగ్నిపర్వతమే ఇప్పుడున్న శ్రీ అరుణాచల శివునిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ అరుణాచలంలోని కొండ 3 దశలుగా మార్పు చెందినని ఇక్కడ భావిస్తూ ఉంటారు. మొదటి దశలో సువర్ణవర్ణంగా అంటే బంగారు రంగులో ఉండేదని, అప్పుడు తపస్సుకు శుద్ధతకు సమ్మేతమని. రెండవ దశలో అగ్నివర్ణంగా అంటే ఎర్రగా ఉండేదని, అప్పుడు శివుని యొక్క తేజస్సుకు అగ్నితత్వానికి సమానమని. మూడవ దశలో శివుడు శాంత రూపంలో స్థిరపడి అరుణగిరిగా, ఇక్కడ బయట కొండ లోపల అగ్నిగా శివుడు స్థిరపడ్డాడని. అందుకే ఇక్కడ ఉన్న కొండను ఆ శివుని రూపంలో భావించి గిరివలయం చేస్తే సాక్షాత్తు ఆ శివుని చుట్టూ తిరిగిన పుణ్యం. ఈ గిరివలయము దాదాపు 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. తిరువనమలైలోని స్వామివారి ఆలయం ముందు వైపున రాజగోపురం దగ్గర అయితే వచ్చేసాము. ఈ రాజగోపురం దగ్గర నుంచి గిరివలయ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారండి. ఈ రాజగోపురం తూర్పు వైపు ఉండేది. ఇదే విధంగా 4 వైపుల ఆలయానికి 4 గోపురాలు ఉంటాయి. మొత్తం ఆలయంలో వచ్చేసరికి 9 గోపురాలు అయితే ఉంటాయండి. ఆలయంలో ఒక చోట సర్కిల్ అయితే గీసుంటుంది. ఆ సర్కిల్ దగ్గర నుంచి చూసారంటే 9 గోపురాలు కూడా మనం ఒకేసారి అయితే చూడొచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ గిరివలయం చుట్టూ అష్టదిక్పాలకులు అష్టలింగాలను ఏర్పరిచినారు. ఈ అష్టలింగాలను దర్శిస్తే జీవితంలోని అన్ని దిశల నుంచి శుభం కలుగుతుందని నమ్మకము. ఈ అష్టలింగాలలోని మొదటిది తూర్పు దిక్కున ఇంద్రలింగనం. ఈ ఇంద్రలింగ దర్శనం వలన ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణము, పేరు ప్రతిష్టలు లభిస్తుంది. రెండవది ఆగ్నేయం దిక్కున అగ్నిలింగం. ఈ అగ్నిలింగం దర్శనం వలన ఆరోగ్యం, శారీరక శక్తి పెరుగుతుంది, రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మూడవ దిక్కున దక్షిణ దిక్కు యమలింగం. ఈ యమలింగ దర్శనం వలన ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యుజయపాయం పోయి కర్మబంధాల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. నాలుగవ దిక్కున నైరుతి దిక్కు నైరుతి లింగం. ఈ నైరుతి లింగం దర్శనం వలన శత్రుబాధలు తగ్గి, నెగిటివ్ ఎనర్జీ తగ్గి స్థిరత్వం పొందుతాం. ఐదవ దిక్కున పడమటి దిక్కు ఈ వరుణలింగం. ఈ వరుణలింగం దర్శనం వలన మనసుకు శాంతి, భావోద్వేగ నియంత్రణ, కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆరవ దిక్కున వాయువు దిక్కు. ఈ వాయువు దిక్కున ఉండే వాయులింగం దర్శనం వలన మానసిక ఒత్తిడి తగ్గి, ధ్యానం భక్తి పెరిగి మనసు స్వచ్ఛంగా మారుతుంది. ఏడవ దిక్కున ఉత్తర దిక్కు కుబేరలింగం. ఈ లింగాన్ని దర్శనం చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వము, సంపద, ఉద్యోగ పురోగతి పెరిగి వృత్తిలో అభివృద్ధి వస్తుంది. ఎనిమిదవ దిక్కున ఈశాన్య లింగం. ఈ ఈశాన్య లింగం దర్శనం వలన జ్ఞానోదయము, గురుకృప కలిగి మోక్ష మార్గంకి దగ్గరవుతాము. ఈ గిరివలయంలో
ఈ అష్టలింగాలతో పాటు మరొక 2 లింగాలైతే ఉంటుంది. సూర్యలింగము, చంద్రలింగము. ఈ సూర్యలింగాన్ని పూజించడం వల్ల శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, జీవిత దిశ మారుతుందని, చంద్రలింగాన్ని దర్శనం చేసి పూజించడం వల్ల మనసు, భావోద్వేగాలు, శాంతి, తల్లితత్వం లభిస్తుందని, అంతేకాదు ఈ 2 లింగాలు రాత్రి పగలకు సమానమని, ఇక్కడ దగ్గరలోనే రమణ మహర్షి వారి ఆశ్రమం కూడా ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడైతే ఒక అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం దగ్గర ఒక నిమ్మకాయని మనంతక మనమే దిష్టి తీసుకొని మన కాళ్ళ కింద వేసి తొక్కామంటే మనకున్న నరదిష్టి, చీడ, పీడలు ప్రతి ఒక్కటి కూడా విముక్తి కలుగుతుందని ఇక్కడ నమ్మకము. చూశారు కదా, ప్రతి భక్తులు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర నిమ్మకాయని దిష్టి తీసుకొని వాళ్ళంతగా వాళ్ళే ఆ కాళ్ళతో నిమ్మకాయని అయితే తొక్కి దిష్టి అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ గిరివలయంలోనే ప్రధానంగా మోక్షద్వారం అనే ఒక మార్గం అయితే ఉంటుంది. ఈ మోక్షద్వారం సన్నగా ఉన్నా కూడా ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే అందులోంచి బయటకు వస్తారని, ఇలా మోక్షద్వారం గుండా బయటకు వస్తే పూర్వజన్మల కర్మఫల ప్రభావం తగ్గి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని, మానసిక ఒత్తిడి, భయాలు, ఆందోళనలు తగ్గుతాయని, మరణ భయం తొలగుతుందని, మోక్ష మార్గం తెరుచుకుంటుందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం కూడాను. 14 కిలోమీటర్ ఉన్న గిరివలం పూర్తి చేసుకురైతే అని రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదండి అరుణాచలంలో నా యాత్ర. సైకిల్ ద్వారా వచ్చాను. ఇంకా సైకిల్ అయితే నేను తీసుకున్న మండపాల దగ్గర అయితే రెండు లాక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే 10:30కి అయితే తిరిగాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30. కొంచెం లేట్గానే స్లోగానే తిరిగానండి. బాగుంది. ఇదేను ఇంకా లాస్ట్ రాజగోపురం, తూర్పు వైపున రాజగోపురము. నేను తీసుకున్న మండపాలు అయితే ఇలా ఉంటుందండి. ఈ సందులో నేరుగా వెళ్ళిపోయామంటే లాకర్లో 100 రూపీస్. మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టి మీ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తూ మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. నేను మీ హరిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.